నేను గోపాలరావు చైర్మన్ ఈ ఊరికి ఈ గుడికి నందీశ్వర శనేశ్వర ఆలయానికి. అయితే ఇది బిజినపల్లి మండల్ నందివడ్డమాన్ గ్రామంలో ఉంది. అయితే ఇది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించింది అవుతుంది. ఇక్కడ శనేశ్వరుని ప్రతిష్ట చేయడం అనేటువంటిది దాదాపు 2000 సంవత్సరాలలో ప్రతిష్ట చేసినాం. అయితే అంతకు మొదలు ఇది వేరే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నందుకు దీనికి ఆదాయం అనేది లేదు. చివరకు ఈ పూజారులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండానది. అయితే తర్వాత మేము మా కంట్రోల్కు తీసుకొని దీన్ని డెవలప్ చేసినాం. అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 7 ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది. అయితే మొట్టమొదలు శనేశ్వరుని స్థాపనకు భూమి కూడా లేకుండానది. అయితే ఈ భూమి తర్వాత చుట్టుముట్టు ఒక 7 ఎకరాల భూమిని కొనుక్కోవడం జరిగింది. అయితే దీన్ని రాను క్రమేపీ కొద్దిగా డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేసినాం. 200 ఫీట్ల పొడవు, తర్వాత 68 ఫీట్ల వెడల్పు ఉండేటువంటి షెడ్డు ఈ భక్తుల సౌకర్యార్థం కొరకు చేయడం జరిగింది. అయితే క్రమేపీ ఇక్కడ భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. వేర్వేరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. హైదరాబాదు ఒకటే కాదు, హైదరాబాద్ నుంచి చాలా మటుకు వస్తారు. ఇక్కడ చుట్టుముట్టు జిల్లాల నుంచి కూడా చాలా మటుకు రావడం జరుగుతుంటుంది. ఇదే కాకుండా ఇది మహబూబ్నగర్లో మొట్టమొదలు అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి దాంట్లో ఇది ప్రత్యేకత ఎక్కువ. ఇక్కడ అర్చకులు కూడా ఒక ఆగమనిష్ట తోటి ఇది పూజలు చేయటం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి పద్ధతులు ఎట్లా అంటే మొట్టమొదలు నల్ల బట్టలు కట్టుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మడి ఆచారంతో మాత్రమే ఇక్కడ శనేశ్వరుని తిల తైలాభిషేకాలతోటి పూజ చేయాలి. అష్టోత్తర నామాలు, అష్టోత్తర శతనామాలతోటి పూజ చేస్తుంటారు. చేసి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. అంటే ఆ పైన శనేశ్వరుని తలపై భాగంలో తైలం ఆ నువ్వుల నూనె మాత్రం అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత కింద వచ్చి మళ్ళా నువ్వులతోటి అష్టోత్తర శతనామావళి జరుగుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ మన మామూలు బట్టలే కట్టుకొని ఈ శివాలయంలో పూజ చేస్తుంటారు. అక్కడ కూడా పూర్తి అభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతుంటుంది. పంచామృతాభిషేకం, ఆ కొబ్బరికాయలు కొట్టడం, ఇదంతా ఈ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత ఇక్కడ భక్తులకు సౌకర్యార్థము ఆకలి వంటివి ఉంటాయి కనుక భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తుంటున్నాం. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రతి శనివారము కూడా వేల సంఖ్య లోపల ఈ జనాలు రావటం జరుగుతుంటుంది. వాళ్ళ సౌకర్యార్థం కూడా తగు రీతిగా ఇక్కడ అన్ని వసతులు అనేటువంటివి చేస్తున్నాం. స్నానం ఘట్టాలు అనేటువంటి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం. ఆ స్నానాలు చేయడానికి కావాల్సినటువంటి నీళ్ల సదుపాయం కూడా మేము కల్పించడం జరిగింది. అయితే ఇవన్నీ ఇక్కడ మన రాష్ట్రంలో మొట్టమొదట ఉన్నది ఇదే, ఇక్కడ నందివడ్డమాన్ గ్రామంలోనే ఈ శనేశ్వర ఆలయం. తర్వాత ఇక్కడ పక్క చోట్ల కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ఉండేటువంటి నిష్ఠతోటి పూజలు జరుగుతున్నాయి కనుక చాలా మాత్రం జనులు ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. వారి కోరికలు నెరవేరుతున్నాయి. శని దోష నివారణార్థం అందరూ పూజ చేస్తున్నారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ ఆ రీతిగా ఒకరొకరి గోచార ఫలాలు అంటే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండేటువంటి అన్ని రాశుల వారికి ఇక్కడ పూజలు జరుగుతాయి. అయితే ఒకటి శని సింగాపూర్లో మాత్రం మగవాళ్ళు మాత్రమే పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ జ్యేష్ఠాదేవి సమేతంగా ఉన్నారు కనుక ఈ ఆడవాళ్ళకు కూడా పూజకు అర్హులుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మేము ఎవరికే కానీ ఏ ఇబ్బంది కాకుండా మేము అన్ని విధాల వాళ్లకు సహాయ సహకారాలు అనేటువంటివి అందిస్తూ ఇక్కడ పూజా కైంకర్యాలు మాత్రం నిర్విఘ్నంగా జరిగేటువంటి ఏర్పాట్లు చేసినాం. దీనికి గాను పూజారులను కూడా ఎక్కువగా అమర్చడం, ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఏ ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం మేము. శన్యారిష్టేంద్ర సంప్రాప్తే శని పూజాంజకారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం, నందివడ్డమాన్ గ్రామం, బిజినపల్లి మండలం. ఈ ఆలయం కాకతీయులు గొనగన్నారెడ్డి, బుద్ధారెడ్డి నాటి కాలం ఆలయం. ఈ ఆలయంలో శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శారద సప్త శనీశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్వామివారి యొక్క విశేషత శని త్రయోదశి పర్వకాలంలో నల్లని వస్త్రాలు ధరించి వాటిపై తడితో స్నానం చేసి
నువ్వుల నూనె, జిల్లేడు పూలు సమర్పించి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన్నే వారికి కష్టాలు తొలగిపోతాయి. ఈ ఆలయం నిత్య నైమిత్తిక వీరశైవ ఆగమోక్తానుసారంగా నిర్వహించబడుతుంది. ఈ ఆలయ అభివృద్ధి కమిటీ నందివడ్డెమాన్ గ్రామస్తుల పరివారం ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో నిత్య నైమిత్తిక పూజా విధానాలు బ్రహ్మసూత్ర సహిత శివలింగం సుమారు 900 సంవత్సరాల క్రితం నాటిది. గోనబుద్ధారెడ్డి కాలం నాటి ఈ ఆలయంలో స్వామివారికి బ్రహ్మసూత్ర సహితంగా ఉన్నటువంటి శివలింగం, స్వామివారికి పంచామృతాలతో అభిషేకిన, నీళ్ళతో అభిషేకించిన, పత్ర పుష్పాలను సమర్పించిన, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసిన వందలు, వేలు, లక్షలు, కోట్ల సార్ల పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ ఆలయంలో జరిగేటువంటి పూజా కైంకర్యంలో భక్తులందరూ మానసిక, శారీరక, ఆర్థిక, కుటుంబపర, వివాహ, సంతాన సమస్యల నుండి బయటపడి అనుకూలమైన పరిస్థితులకు వస్తున్నారు. కాబట్టి ఏ ప్రచారం లేకుండా వీరు ఈ విధంగా దేవాలయానికి వచ్చి పూజ క్రతువులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు నీరు, ప్రసాద వసతి ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి పూజ విశిష్టంగా బ్రహ్మసూత్ర సహిత శివలింగం ఉండడం అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. ఆగమ శాస్త్రానుసారంగా ఇది వీరశైవాగమోక్తానుసారంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ ఆలయం విశేషత అన్ని విధాల శుభము చేకూరి కోరికలను కొంగు బంగారంగా నెరవేర్చడానికి నేనున్నాను అంటూ ఇక్కడ శివపార్వతులు మరియు శనేశ్వర స్వామి నిలిచి ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నాపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామం శ్రీ నందీశ్వర శనేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి. దివి నుండి భువికైనా దిగి వచ్చిన శనిదేవుడా, ఓ సూర్యపుత్రుడా, పాపాలు పోవుటకై భూమి పైన వెలసిన కలియుగ దేవుడా, ఓ మహనీయుడా, శని సింగాపురంలోన స్వయంభై వెలసినావు, శ్రీకాళహస్తిలో గ్రహదేవుడై నిలిచినావు, పాపాలు పోవుటకై పావు గడలు నీవు వెలసి అభయ శనీశ్వరుడిగా భైరవ గుట్టలో నిలిచినావు, ఆపద మొక్కుల వాడై తిరుపతి బస్టాండు వద్ద, కపిల తీర్థంలోనే నిలిచినావులే, బాధలు పడుతున్న భక్తుల కోసం మందపల్లిలో వెలసి రక్షణ కవచంలా నిలిచినావులే, కడపముఖం పేటలోన ముక్కురాల పాడులోన, మందాపురం మునుగునూరు నర్సింగోలులో నిలిచినావులే, 20 అడుగుల ఎత్తులోన నువ్వు వెలసి ఆంధ్రదేశమంతటా అందరినీ ఆదుకుంటూ సంగారెడ్డి ఎర్తనూరులో వెలసినావులే, హంసవాహనంపై ఉత్తరముఖమై అష్టమ శని రూపంలో కష్టాలు తీర్చుటకై 2.5 అడుగులై ఎనకాతల ఊరిలో ఉన్నావులే, వర్గల్ కొండపై వరాలెన్ను నొసగుతూ లక్షలాది భక్తులకు రక్షణగా నిలిచావులే, జ్యేష్ఠాదేవి సమేతంగా 12 అడుగులై జన్మ పాపాలను పోగొట్టుటకై
మదనపల్లిలో నీవు వెలసినావులే ఏలినాటి పీడితులను రక్షించుటకై 7.5 అడుగులై నంది వడ్డె మానులో వేంచేసినావులే విజయవాడలో విజయాలను అందిస్తూ కృష్ణా నది తీరం సీతమ్మ పాదాల చెంత కొలువై ఉన్నావులే దివి నుండి భువికైనా దిగి వచ్చిన శనిదేవుడా ఓ సూర్యపుత్రుడా పాపాలు పోవుటకై భువి పైన వెలసిన కలియుగ దేవుడా ఓ మహనీయుడా మా కష్టాలకు కన్నీళ్లకు కారణము నువ్వు కాదు గత జన్మ పాపాలే ఈ జన్మకు శాపాలై ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని రూపాల్లో ప్రారాబ్ధ కర్మలన్నీ అనుభవించుచున్నాము నువ్వు పెట్టే కష్టాలు సుఖాలుగా భావించి నిన్నే పూజిస్తూ నిబ్బరముగా మేముంటే ఈ బాధలు బంధీలన్నీ బద్దలైపోతాయి ఈ రోగాలు రొప్పులన్నీ మాయమైపోతాయి దివి నుండి భువికైనా దిగి వచ్చిన శనిదేవుడా ఓ సూర్యపుత్రుడా పాపాలు పోగుటకై భూమిపైన వెలసిన కలియుగ దేవుడా ఓ మహనీయుడా భయంతో పూజిస్తే ఫలితం ఏముందిరా భక్తితో పూజిస్తే ఫలితం ముందుందిరా అమ్మగా నాన్నగా అన్నగా అండవై ఆది అంతం అన్నీ నువ్వేనని తెలిసిన నాడు ఇంటింటా శని దేవుడిగా నిలుస్తావు నీవు ప్రతి ఒక్కరు భక్తితో పూజలు చేస్తారు నీకు కన్నీరు రాకుండా కష్టాలు లేకుండా కంటికి రెప్పవై కన్న తండ్రిలాగా కాపాడతావులే దివి నుండి భువికైనా దిగి వచ్చిన శనిదేవుడా ఓ సూర్యపుత్రుడా పాపాలు పోవుటకై భువిపైన వెలసిన కలియుగ దేవుడా